బీజేపీ అనుకూల మీడియా సంస్థలు గాని, లేదంటే బీజేపీ సోషల్ మీడియా కొంతమంది బీజేపీ నేతలు గూడా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది కాంగ్రెస్‌కి ఒక ప్రాక్సీ పార్టీ. కాంగ్రెస్ ప్రాక్సీ పార్టీగా వ్యవహరిస్తుంది. ప్రజల్లో ఒక అన్‌రెస్ట్ క్రియేట్ జేసి ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాహాటంగానే నేను మీడియా మీడియా నేను సంస్థలే చెప్తున్న పరిస్థితి. నేను వ్యక్తిగతంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏంటనేది ఎలా పుట్టిందో ఏదో సుప్రీంకోర్టు జడ్జి గారు ఏదో మాట్లాడినటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి కామెంట్ వల్ల ఆయన ఎవరో హ్మ్. ఒక ఆన్‌లైన్‌లో ఒక పోర్టల్ సృష్టించాడు. అందులో జాయిన్ అయిపోయారు ఏదో చెప్తున్నారు. దాని మీద నాకు అసలు అవగాహన లేదండి. కానీ హ్మ్. ఇలా పార్టీలు ఇలా రాత్రి సమయంలో పార్టీ పుట్టేసి మర్నాడు పొద్దునకి ధర్నా అని చెప్పంటే అది అందులో దానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. అది కాదు లెక్క ఇక్కడ. జనం అంతా హ్మ్. వెర్రెక్కి ఇదివరకు అన్నా హజారే మాయలో పడి అన్నా హజారే తర్వాత బాబా రామ్‌దేవ్ ఈ కొంతమంది ముఠా. ఈ ముఠాల హ్మ్. మాయలో పడి దానికి బీజేపీ ఖచ్చితంగా అక్కడ బ్యాక్‌గ్రౌండ్ పథకాలన్నీ వేసి అప్పుడు లేని హ్మ్. లేని హ్మ్, ఏంటిది స్కామ్‌లు. ఎ ఏంచేదంటే హ్మ్. 2G స్కామ్ అనేటటువంటిది పచ్చి బూత్ అని చెప్పేసి తర్వాత దాని మీద పెట్టినటువంటి ప్రత్యేక కోర్టే చెప్పింది. నేను 6 హుహు. నెలలు ఇక్కడ కూర్చున్నాను. ఒక్కడంటే ఒక పేపర్ తేలేదు. ఊరికే పేపర్ కటింగ్‌లు తప్ప అని చెప్పేసి అన్నాడాయన జడ్జి గారు. దాని మీద హ్మ్. అప్పీల్ లేదు. దాని మీద అప్పీల్ లేదు. ఓకే. ఇదే గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2G స్కామ్‌లో వచ్చినటువంటి తీర్పు వచ్చింది. అందరిని కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అందులో ఒక్క రూపాయి కూడా ఎవరు అవినీతికి పాల్పడలేదని చెప్పేసి. బొగ్గు స్కామ్ కూడా హ్మ్. ఆల్‌మోస్ట్ అక్కడికే వచ్చింది. ఇంక ఏం జరిగింది? ఇది టెలికామ్ స్కామ్ మరి ఇవేవి తర్వాత ఒలింపిక్ స్కామ్‌లో ఆయన ఎవరో ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్. హ్మ్. ఆయన 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 ఏం చేశాడనేది ఆయన చేయొచ్చు. అంతేగాని ఇవన్నీ అవి చేసినటువంటి పనులన్నీ కూడా ఎవరెవరో చేస్తే వీళ్ళకి కట్టడం. వీళ్ళేదో హ్మ్. దేశం నుంచి ఆస్తులు తరలించిపోయారు. ఆ సోనియా గాంధీని చూస్తే అసలు మీకు ఎప్పుడైనా అలాంటి అభిప్రాయం కలిగిందని చెప్పంటే చూసుకోండి ఒకసారి. పోనీ నిరూపణ ఉండాలి గదా! నిరూపణ హ్మ్. ఉండి దాని మీద ఆవిడ మీద ఈ ఈ పర్టిక్యులర్ కేసులు పెట్టి ఆ చోరీ సొత్తుని చూపించాలి గదా! చోరీ హ్మ్. సొత్తు మనకిక్కడ ఓకే. ఫ్యాక్టరీల రూపంలోనో లేకపోతే సంస్థల రూపంలోనో, ఇళ్ళ రూపంలోనో అనేక రూపాల్లో కనపడుతూ ఉంటది. చోరీ సొత్తులెక్కడ నువ్వు హ్మ్. చోరీ ఎలా అవుతావు? హ్మ్. ఈ ధోరణి ఒక రకమైనటువంటి ఇంక ఆలోచన లేకుండా వాళ్ళనేటప్పటికి తిట్టేసేటటువంటి ఒక వాతావరణం దేశంలో ఏర్పడింది. ఆ దేశంలో హ్మ్. ఏర్పడిన తర్వాత కుర్రాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు ఇంచుమించుగా డిగ్రీలు చేసినోళ్ళు, పీజీలు చేసినోళ్ళు లేకపోతే కొంతమంది సైంటిస్టులున్నారు, కొంతమంది ఆఫీసర్లున్నారు, కొంతమంది చాలా పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు. వీళ్ళెవరు కనీసం మినిమమ్ నాలెడ్జ్ మినిమమ్ చెప్పేదానికి సాక్ష్యం ఉండాలనేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోయి మాట్లాడేస్తున్నారు వాళ్ళంతా. ఇది అన్యాయం. ఓకే. ఇది చూస్తుంటేనే నాకు వచ్చేటటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా. అంతకంటే ఇంక వేరే ఏం కాదు. ఎందుకంటే ఎవరో ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. ఎవరు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళనే హ్మ్. ఎన్నుకుంటారు. మనకసలు ఆ రిజల్ట్ పట్ల అసలు బాధ లేదండి. కానీ ఇంత హ్మ్. ఇంత ఇంత గుడ్డిగా ఎళ్ళిపోవడం ఏంటి? దారుణం గదా! అదే యాస్ ఎ మీరేదైనా ఒక కాంగ్రెస్ అలిగేషన్ పెట్టినప్పుడు ఎలిగేషన్ మీరు ప్రూవ్ చేసేటటువంటి మెటీరియల్ మీ దగ్గర ఉండాలి. లేకపోతే హ్మ్. మీరు ప్రూవ్ చేయలేనటువంటి ఆరోపణ మీరు చేయకూడదు. హ్మ్. అసత్యారోపణ ఎలా ఓకే. చేస్తారు? చేయకూడదు. అది అసత్యమా? సత్యమా? అనేటటువంటిది విన్నవాళ్ళు ప్రజలు గమనించాలి. ఆ గమనింపే లేదనేటటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి బాధ. యాస్ ఎ కాంగ్రెస్ సింపథైజర్‌గా మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని గాని, లేదంటే అభిజిత్ దీప్‌కే యొక్క నాయకత్వం గాని, ఈ సోనం వాంగ్‌చుక్ యొక్క హంగర్ స్ట్రైక్ గాని, ఆయన ఒక రెసిలియన్స్ అయితే చూపిస్తున్నారు. అంటే దాదాపు వాళ్ళు 25 వాళ్ళు రోజులయిపోయినా కూడా ఇప్పుడెవడో హ్మ్. ఓ 10,000 మంది ఒక చోట పోగయ్యారంటే ఏదో పిలిపించారని చెప్పంటే జంతర్ మంతరో మరోటో ఏరియాలో ప్రూవ్ అయ్యారంటే ఆటోమేటిక్‌గా ఏదో జరుగుతుంది. అది ఏదో పుబ్బలో పుట్టి మక్కలో పుట్టి పుబ్బలో పోవడం లాగా లెక్కండి ఇది. ఇలాంటి వాటికి పెద్ద ఇదేముంటది దీనికి బేసిక్‌గా ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ ఉండాలి. ఒక రకమైన థింక్ ట్యాంక్ ఉండాలి. ఆ తర్వాత దానికి వాళ్ళ విధానాలు ఏంటనేది మనకు తెలియాలి. అంతేగాని ఎవరో వచ్చారు ఆయన పేరేదో తెలీదు. అభిజిత్ ఏదో ఉన్నారు. అతని గురించి నాకు తెలీదు. ఈళ్ళు హ్మ్. వీళ్ళు వాళ్ళేంటో ఏవో పుట్టుపూర్వోత్తరాలేంటో వాళ్ళ నేపథ్యం ఏంటో, వాళ్ళు ఇంతవరకు ఏం చేశారో, ఇదివరకు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ సిస్టమ్‌లో వాళ్ళు ఎటున్నారో ఏం తెలియకుండా వాళ్ళ మీద మనం ఏం మాట్లాడగలుగుతామండి? ఇలాంటి హ్మ్. ఇప్పటికిప్పుడేదో ఒక అర్ధరాత్రి గాడ ఒక ఉద్యమం పుట్టింది. మర్నాడు సాయంత్రానికి ఏదో విస్ఫోటనం జరిగింది అనేటటువంటి మాటల్లో నాకైతే నమ్మకం ఉండదు. కానీ గత 12 ఏళ్ల పరిపాలనలో మోడీ ప్రధాని అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీకి ముఖ్యంగా జెన్‌జీ యువత రావటం గాని, లేదంటే అక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరగటం గాని, పోలీసులు లాఠీ చార్జ్‌లు చేయటం గాని, ఈవెన్ సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్టులు చూసాము. రైతు ఉద్యమాలు చూసాము. కానీ అంతకు మించి యువత అక్కడికి రావటం, తర్వాత ఆన్‌లైన్‌లో ఒక పెద్ద కదలిక అంటే ముఖ్యంగా యువతలో కొంత కదలికైతే కనపడుతోంది గదా! అంటే రెవల్యూషన్ అనేది ఎక్కడో ఒక చోట మొదలవుతుంది అనే పద్ధతిలోనే ఈ కాక్రోచ్ జనతా రెవెల్యూషన్ పార్టీకి కొంత మద్దతొస్తుంది గదా!
రెవల్యూషన్ అనదగినంతటి పరిస్థితి వచ్చిందని చెప్పి అంటే యువతల పక్క ఒక రకమైనటువంటి నియంత్రితం ఉందని లెక్క మీరు అనేది. రెవల్యూషన్ లేకపోతే యువతల పక్క నియంత్రితం లేకపోతే, అలుగార్చి లేకపోతే రెవల్యూషన్ అనే పదం రాదు కదా. ఇక్కడ అణచివేత ఉంటేనే అక్కడ విప్లవం వస్తుంది. అది వచ్చిందేమో చూద్దాం మరి. నిజంగా రెవల్యూషన్ అంత శక్తి ఉంటే మరి నాకైతే పెద్దగా దాని మీద అవగాహన లేదు, దాని మీద పెద్ద ఆశలు నమ్మకాలు లేవు. కానీ వాళ్ళు వస్తే మంచిదే, చూద్దాం. అంత 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 నిజంగా అంతగా సస్టైన్డ్ ఎఫర్ట్ తోటి వాళ్ళు చేసినట్టయితే కనుక లెట్ us జస్ట్ వెయిట్ అండ్ సీ. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు అక్కడ కొంత లాఠీ చార్జ్ చేయటం, చిన్న చిన్న పిల్లల మీద, చిన్నారుల మీద, ఆ తర్వాత లేడీస్ మీద కూడా కొంత ఫిజికల్ ఫోర్స్ అయితే యూజ్ చేశారు. కొంత టియర్ గ్యాస్ ప్రయోగించడం, కొంత గాయాలు కూడా అయినాయి చాలా మందికి, అనేక మందికి. సో ఇప్పుడు దాని పట్ల కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా మాట్లాడారు. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ధర్నా చేశారు. సో ఎందుకు ప్రభుత్వం ఇంత వెనక్కి తగ్గే పరిస్థితి కనపడటం లేదు? హోమ్ మినిస్టరే చెప్పి పంపించారని చెప్పేసి నేను అనలేను కానండి. ఇక్కడ దండధారి అనేటటువంటి లాఠీ పట్టుకున్నటువంటి వాడికి కొంత పైశాచికత్వం ఉంటుంది న్యాచురల్ గా. ఒక అదిలోకి ఒక బలహీనుడి మీద దూకేద్దామని విరుచుకు పడిపోదాం అనేటటువంటి దుర్మార్గం కూడా మనిషిలో ఇన్హెరెంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కడికను. ఒక మన మెత్తని వాడిని లోకం మొత్తుతుంది అనేటటువంటి సామెత మనకు ఉంది చూసారా. అలాగా ఒక బలహీనుడు కనపడ్డాడని చెప్పి అంటే, నిరాయుధుడు కనపడితే ఈ ఆయుధుడు వాడు నిరాయుధుడు, వీడి అధికారాన్ని చూపించుకుందాం, ఈ అధికారం, ఈ రూల్ ఆఫ్ లా అనేటటువంటి మెచ్చతోటి వీడి పైశాచికత్వాన్ని ప్రదర్శించుకుందాం అనేటటువంటి మనుషులు, ఆఫీసర్లు కొంతమంది ఉంటారు. ఆ ఉన్న వాళ్ళకి వెనకాల ఆజ్యం పోసినట్టు వీళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ తోటి తోడై వేసాను పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి మాటగానే అన్నారంటే ఆ జట్టునే పంపుతారు జనరల్ గా అక్కడికి. అలాంటి ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళనే పంపుతారు ఆ పర్టికులర్ పనికి. వాళ్ళు కొంచెం అతిగా ప్రవర్తించి ఉండొచ్చు, తప్ప అది 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 లోకల్ గా అక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ ఆఫీసర్ యొక్క పైశాచికత్వం. అది అంత అలా ప్రవర్తించాల్సినటువంటి పని లేదు. ఇది వరకు మీకు లాక్డౌన్ టైంలో కూడా లాక్డౌన్ టైంలో దొంగలు చూసేవారు ఇక్కడ రోడ్డు మీద పోలీసులు. రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక చిన్న వస్తువులు దొరికే అవకాశం లేదు. బయటకు కానీ రోడ్డు మీదకి వచ్చాడంటే వాళ్ళని లాఠీలతో కొట్టేయటం. ఏంటో వీళ్ళకి కొట్టడానికి వాళ్ళు అక్కడ ఉండండి. ఇది కొంతమంది ఆ పైశాచికత్వం అక్కడ ఉన్నటువంటి పోలీస్ పర్సనల్ ఉంటుందండి. అది వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిమంది, అంటే అందరూ అని చెప్పి నేను అన్నాను. కానీ ఆ పైశాచికత్వం అండ్ ది గైస్ ఆఫ్ దట్ యూనిఫామ్ వాళ్ళు చూపించుకుంటారు జనం మీద. అది బ్యాడ్ లెక్క. ఓకే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. అంటే దాదాపు నెలన్నర దాటిపోయింది వీళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఢిల్లీలో. సో ఇంత పెద్ద ఎత్తున ఒక పిన్నకిల్కి అయితే చేరుకుంది అనుకోవాలి ఈ రెవల్యూషన్, ఈ ఉద్యమం. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేసేందుకు సిద్ధంగా అయితే కనిపించడం లేదు అట్లీస్ట్. సో ఎందుకంటారు? చేయించారు వాళ్ళు ఏం చేసినా డైరెక్ట్ గానే చేస్తారు. చాలా ఇంపోజింగ్ గానే, అంటే అధికారాన్ని చూపించేటటువంటి పద్ధతిలోనే చేస్తారు. మీరు చేసేటటువంటి దీనివల్ల మేము వెనక్కి తగ్గితే మేము మళ్ళీ మమ్మల్ని చూసి మీరు భయపడటం మానేస్తారని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన చేత రాజీనామా చేసినట్టయితే వీళ్ళ మాటకి తలొక్కినట్టు అవుతుంది, వీళ్ళది పైచే అవుతుంది. కాబట్టి అలాంటి అప్పర్ హ్యాండ్ వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఏదేమైనప్పుడు కూడా అవసరమైతే ఇంకొక 100 మంది లాఠీలతో కొట్టేస్తారు తప్ప ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా అనేది చేయించరు వీళ్ళు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ రిషఫ్లు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైనా జరిగితే తర్వాత చేసుకోవచ్చు. వాళ్ళు ఓపెన్ గానే చేస్తారండి. బీజేపీ నాయకత్వం ఇప్పుడు కూడా ఓపెన్ గానే చేస్తుంది ఈ పని. సో మొత్తానికి ఉద్యమం ఎటు టర్న్ తీసుకోబోతుంది అంటారు? ఇది డైల్యూట్ అయిపోతుందా, లేదంటే మరింత ఉధృతంగా మారే అవకాశం కనపడుతుందా? ఎందుకంటే జూలై 20వ తారీఖున వాళ్ళు చలో సంసద్ కి పిలిపించారు. బట్ స్టిల్ ఈ రోజు కూడా అక్కడికి ప్రజలైతే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు, అంటే ఎవరు ఆహ్వానించకపోయినా కూడా. అంటే ఇది బీజేపీ వాళ్ళకి అప్పుడు అన్నా హజారే అని ముందు పెట్టుకున్నారండి వాళ్ళు. అన్నా హజారే బోగస్ మనకు తెలుసు. ఆయన కూడానే అక్కడ ఢిల్లీలో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. ఆవిడ ఏదో ఒకసారిగా నేషనల్ లెవెల్లో పెద్ద కూర్చేద్దాం అని చెప్పేసి కిరణ్ బేడి గారు. ఆవిడ ఒక ఆవిడ. ఈయన అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఎజెండా ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు. బాబా రామ్దేవ్, ఇంకొక 160 దేశాల్లో ఉన్న అతను రవిశంకర్, ఆయన రామ్దేవ్, వీళ్ళంతా కూడా తర్వాత మన డాన్సులు కడతాడు ఇక్కడ మన కర్ణాటక నుంచి జగ్గివాసి, వీళ్ళంతా ఒక గ్యాంగ్. ఈ తలో గ్యాంగ్ అప్పట్లో వీళ్ళు కన్సల్టెంట్ గా చేశారు. ఆ పరిస్థితి ఇవాళ లేదు. ఈవేళ ఈ కుర్రాళ్ళకి నాయకత్వం కలిగినటువంటి వెనకాల ఎవరు లేరు. అంచేత ఇదేదో పెద్ద ఉద్యమం అయిపోద్దని చెప్పేసి అనుకోవడం. ఆయన పెద్ద సోషలిస్ట్ అని పెద్ద ఇంకా ఇదిలని చెప్పి వ్యవహారాలు సమానంగా చూశారు ఆయన్ని. ఆయనది కూడా తప్పుడు దారి.
ఇది అలాంటి చేతులు ఇప్పుడు లేవు. వీళ్ళకి వెనకాల పుషప్ చేయగలిగినటువంటి వాళ్ళు గానీ, వీళ్ళని వాడుకుని చేసేవాళ్ళు గానీ ఎవరు లేరు. ఇంచేత ఈ ఉద్యమంతో పెద్దగా నాకు పెద్దగా ఐ డోంట్ బిలీవ్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ దిస్.